హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. ఈరోజు మనం చూపించబోయేది బడతా బేగన్. దీనికి ఆయిల్ అప్లై చేసి నేను పొయ్యి పైన కాలుస్తున్నాను. కాల్చిన తర్వాత దీని పొట్టు తీసేసుకొని కర్రీ ప్రిపేర్ చేయాలి, చూపిస్తాను మీకు ఇలా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్నాక పైన పొట్టులా తీసేసేయాలి మొత్తము. ఇది మాడడం ఆ స్మెల్లే బాగుంటుందండి ఈ కర్రీలో, బేగన్ బడతాలో. ఇదంతా తీసాక నేను చూపిస్తాను మీకు. చూడండి, బడతా మనం పైన పొట్టంతా తీసాక లోపల ఇలా ఉంటుంది గుజ్జు. 2 టమాటోస్, ఒక పెద్ద చిన్నది, 4 to 5 మిర్చీస్, ఒక పెద్ద సైజ్ 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ ఎక్కువ ఉండాలి. కొత్తిమీర స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట. కొత్తిమీర చాలా మంచిగా చిన్న చిన్న కట్ చేసేసుకోవాలి. ఈ కర్రీలో టేస్ట్ అదే. ఇప్పుడు మనం ఇదంతా రెడీ చేస్తే ఒక 10 minutesలో కర్రీ. జీలకర్ర వేస్తున్నాను నేను, కరివేపాకు, ఆనియన్స్ వేస్తాం. చిన్న చిన్న సైజులో కట్ చేసుకోవాలి మనము. కొంచెం సాల్ట్ వేసుకున్నాను, ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. బేగన్ కా బడతా అంటారు ఇది. నేనైతే పంజాబీ వాళ్ళ నేర్చుకున్నాను. పంజాబీ వాళ్ళు డిష్ బాగా చేస్తారు. నేను నా ఛానల్ పంజాబీ డిషెస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. కడీ చావల్ ఈజీగా ప్రిపేర్ అవుతుంది. ఒక ఫ్యూ మినిట్స్లో అయిపోతుంది. అంటే 10 minutes లోపల, 15 minutes లోపల కర్రీ ప్రిపేర్ చేస్తాం అనమాట. ఇది ఆల్రెడీ తిని ఉంటే టేస్ట్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. కొత్తగా ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. కాకపోతే ఎక్కువగా తిని టేస్ట్ ఉన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ తింటారనమాట. కొత్తగా ట్రై చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపించరు. ఇప్పుడు వచ్చేసి టమాటోస్ సన్నగా కట్ చేసుకుని వెళ్దాం. టమాటోస్ వెంటనే ఆలస్యం అండి కర్రీలో. మిర్చి యాడ్ చేసుకోవాలి మనము. గ్రీన్ చిల్లీస్ చేస్తాం కదా, గ్రీన్ చిల్లీస్తో పాటు 2 వేసుకోండి. నేను కొంచెం 3 spoons వేస్తున్నాను, చిన్న స్పూన్తో. మీ అకార్డింగ్ మీరు వేసుకోండి. నాకైతే చాలా ఇష్టం అండి కర్రీ. నేను అప్పుడప్పుడు మరీ ఇంట్రెస్ట్ పెట్టి తెచ్చుకుంటాను. ఒక ఫ్యూ మినిట్స్ వదిలేద్దాం మనం. చూడండి, ఆనియన్స్లో టమాటా వేసి మనం మూత పెట్టాను నేను, ఉడికింది. టమాటా ఉడికిందండి. సో ఇప్పుడు మనం బేగన్ ఆల్రెడీ కాల్చి పెట్టుకుని వేద్దాం. పీసెస్గా చేసి పెట్టాను నేను. ఇది మనం కాల్చడం వల్ల దాని స్మోకీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీలో. టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. చూస్తే ఎలా ఉంది కానీ తింటే అయితే చాలా బాగుంటుందండి. ఆ స్మోకీ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది కర్రీలో. స్మోకీ ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం అండి. ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర హైలైట్ అనమాట. అంటే ఈ కర్రీలో కొత్తిమీర వస్తుంటే సూపర్గా ఉంటుంది. ఒక ఫ్యూ మినిట్స్ ఇలా వదిలేద్దాము కర్రీని. ధనియా పౌడర్ వేస్తున్నానండి. ఆ ఉప్పు కారం అంతా బ్రింజాల్కి పట్టాలి అంతే. కర్రీ ఆల్రెడీ ఉడికింది కదా, టమాటో ఆనియన్స్ ఇంకెక్కువసేపు పట్టదు అనమాట. సన్నగా కట్ చేసుకున్న కొరియాండర్ అంతే అండి. చూడండి కర్రీ ఎలా అద్భుతంగా ఆయిల్ రిలీజ్ అయింది. కర్రీ రైస్లో తిన్నా, రోటీలో తిన్నా చాలా బాగుంటుంది. అది ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా యాజ్ యూజువల్ తినే వాళ్ళైతే ఎలా అని తింటారు అనుకోండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.